అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం 25 నిమిషాల్లో సింపుల్ మరియు టేస్టీ పనస గింజల ఫ్రై తయారు చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఈ రెసిపీని ప్రయత్నించండి. సో ఈ రెసిపీ కోసం మనము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వైట్ ఉరత్తాల్, బ్లాక్ ఉరత్తాల్, ఆవాలు ఇంకా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ కుక్కర్లో పనస గింజల సీడ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం పొట్టు అంతా తీసేసి వాటర్లో కుక్ చేసుకున్నామండి. తర్వాత చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ కడాయిలో మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకొని తర్వాత అందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. తర్వాత మనం ఇక్కడ ఇట్లా చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేగుతాయి కదా, అప్పుడు మనం ఇందులోకి పనస గింజల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాము. ఒక 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత కోకోనట్ పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ పనస గింజల ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఈ సింపుల్ మరియు టేస్టీ పనసగింజల ఫ్రై నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి దీన్ని ప్రయత్నించండి మరియు మీకు ఇది బాగా నచ్చితే మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మా వంటకాలను షేర్ చేసి ప్రయత్నించండి.